ఇప్పుడు నీకు ఇందాక చెప్పానే ఏది మల్లాయిలొద్ది అక్కడ ఒక గుహ ఉంటుంది. ఇట్లా నువ్వు లేస్తే తల తగులుద్ది అనమాట. ఓకే. అంతే. అంత గుహ. ఆ గుహలో శివలింగం. ఇంక నువ్వు బయట పడుకోవాలా ఏదైనా సంవత్సరానికి ఒక్కసారి అక్కడ ఇది జరుగుద్ది. ఓకే. ఇంకా అప్పుడు అక్కడ ఉన్న పక్షులు గీక్షులు అవన్నీ అక్కడంతా ఇది ఉంటుంది. ఇక్కడ ఇట్లా ఇది ఎట్టుంది అట్లా మొత్తం తేనెటీగలు ఉంటాయి ఆ గుహలో. ఓకే. వాడు వచ్చినాడు ఏం చెప్పాడనంటే, ఇట్లా తేనెటీగలు ఉన్నాయి మరి లేవా అంటే, సార్ అవి కుట్టి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, అయితే ఇక్కడికి మైళ్ళతో వస్తే మాత్రం అవి లేస్తాయి సార్. ఇంకెట్లుంటుంది నీకు ఆలోచించు. పడతా సార్. పాపులు సార్ పాపాలు చేసి మైళ్ళతో వస్తే ఇక్కడ సరే. ఇప్పుడు ఇంకా అవి లేస్తాయా లేవా ఇవన్నీ ఆలోచించే ఇదిలో లేను నేను. స్నానం చేస్తాను, చెంబు తెచ్చుకున్నాము, నీళ్లు తీసిపోయి మొత్తం అదంతా శుభ్రం చేసి నువ్వు లేస్తే తల తగులుతాయి. ఏది చీకటీగలు తేనెటీగలు తగులుతాయి. అవును. చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళి మొత్తం అంతా శుభ్రం చేసి స్వామికి అభిషేకం చేసి రుద్రం చేసుకున్నాం, కడ్డీలు వెలిగించాం, హారతి ఇచ్చాం, కొబ్బరికాయ కొట్టాం. ఒక్క ఈగ లేవలేదు.